అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒక్కసారి హిందీ మూవీ చేస్తే నార్త్ ఇండియా ఊగిపోతుంది. వార్ 2లో అందరి మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఫస్ట్ టైం ఎన్టీఆర్ లాంటి ఓ సౌత్ స్టార్ హిందీలో నెగటివ్ రోల్ వేయడమే నార్త్ లో అందరి అటెన్షన్ లాక్కుంటోంది. దీనికి తోడు RRR, దేవరా లాంటి పాన్ ఇండియా హిట్లు పడ్డాక అసలు పాన్ ఇండియా ముఖం చూడని హృతిక్ మూవీలో నెగటివ్ రోల్ అంటే డిఫరెంట్ డిసిషన్ ఇది. అయితే ఈ నిర్ణయం వెనుకున్న ముదురు లెక్క చాలా లేటుగా బయటపడింది. కారణం బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, కండల ఖాన్ సల్మాన్ ఖాన్ ఈ ఇద్దరే కాదు, ఆలియా భట్ అండ్ కో కూడా వార్ 2ని ఇండియన్ అవెంజర్స్ గా మారుస్తున్నారు. అందులో తానూసే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఇది వినటానికి విచిత్రంగా ఉన్న ఇంగ్లీష్ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రేరణతో సలార్ వచ్చినట్లు అచ్చంగా హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ ని వార్ 2 సీక్వెల్ వార్ 3 తీయబోతున్నారా? ఎన్టీఆర్ కి ఈ ఐడియా నచ్చే వార్ 2లో నెగటివ్ రోల్ వేశాడా? మైండ్ బెండింగ్ ఐడియాగా ఫోకస్ అవుతున్న ఆ ఆల్ఫా వార్ ప్రాజెక్ట్ ఏంటో, అందులో ఖాన్లతో ఎన్టీఆర్ కనెక్షన్ ఏంటో మీరే చూసేయండి. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, కండల మ్యాన్ సల్మాన్ ఖాన్ ఇద్దరు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? నిజంగా అదో విజువల్ ఫీస్ట్. ఇద్దరు బాలీవుడ్ మాస్ హీరోలు, ఎన్టీఆర్ టాలీవుడ్ మాస్ హీరో అయిన పాన్ ఇండియా లెవెల్లో 2 బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్న స్టార్. కాబట్టి తనతో వీళ్ల జోడీ అంటే పూనకాలే మరి. కాకపోతే ఈ ప్రాజెక్ట్ 2027లో పట్టాలెక్కబోతోంది. అది కూడా 1500 కోట్ల బడ్జెట్తో. దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు ఎన్టీఆర్ వార్ 2 చేయాల్సి వచ్చిందట. నిజానికి స్పై మూవీలతోనే బాలీవుడ్ బ్యానర్ యాష్రాజ్ ఫిలిమ్స్ భారీగా వసూళ్లు రాబడుతోంది. పఠాన్, టైగర్ ఇలా ఆ బ్యానర్ నుంచే వచ్చాయి. అయితే పఠాన్లో సల్మాన్ గెస్ట్గా పెట్టి బాక్సాఫీస్ని షేక్ చేసిన ఐడియానే ఎక్స్టెండ్ చేస్తే అదే వార్ 1 వార్ 2. వార్ 1 మూవీలో హృతిక్ విలన్, టైగర్ ష్రాఫ్ హీరో. క్లైమాక్స్ వచ్చేసరికి పాత్రల ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. ఇక పఠాన్లో తనకి సపోర్టుగా టైగర్ పాత్రలో సల్మాన్ ఎంట్రీ ఇస్తాడు. ఇలా ఓ రకంగా స్పై యూనివర్స్ని క్రియేట్ చేసింది యాష్రాజ్ ఫిలిమ్స్. అది బాగా వర్కౌట్ అయింది. అందుకే ఆల్ఫా వార్ ప్రాజెక్ట్ని హాలీవుడ్ మూవీ అవెంజర్స్లా మార్చబోతుంది. అక్కడ కూడా స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, హాల్క్ ఇలా ఒక్కో సూపర్ హీరోతో 2-3 విడివిడి సినిమాలు తీయించి చివర్లో అందరినీ కలిపి భారీ మల్టీ స్టారర్ అవెంజర్స్ తీశారు. ఎండ్ గేమ్తో ఆ సిరీస్ని ముగించారు. అచ్చంగా అలానే ఆల్ఫా వార్ కూడా ఇండియన్ అవెంజర్స్గా మారబోతుంది. కాకపోతే అవెంజర్స్ సూపర్ హీరోల సినిమాటిక్ యూనివర్స్ అయితే ఆల్ఫా వార్ బాలీవుడ్ స్పై యూనివర్స్. ఇందులో పఠాన్గా షారుఖ్, టైగర్గా సల్మాన్ కనిపిస్తే కబీర్గా హృతిక్, విక్రమ్గా ఎన్టీఆర్ కనిపిస్తాడు. ఇక ఆలియా భట్, శార్వరీలు ఆల్ఫాలుగా మారబోతున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో లేడీ స్పై మూవీ ఆల్ఫా రాబోతుంది. అది వచ్చే ఏడాది మొదలై 2027లో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత పఠాన్, టైగర్, వార్ 2 టీంతో ఆల్ఫా జాయిన్ అయి స్పై యూనివర్స్ని మొదలు పెడతారు. అది 2027లో పట్టాలెక్కేలా ప్లాన్ చేశారు. అప్పుడే ఈ స్టార్ క్యాస్ట్ మొత్తం అందరి కాల్ షీట్స్ దొరికే ఛాన్స్ ఉందట. అది ముందు ప్లాన్ చేసి దానికి బేస్మెంట్లా వార్ 2ని ప్లాన్ చేశారు. కాబట్టి ఆ టార్గెట్ నచ్చే వార్ 2లో నెగిటివ్ రోల్ వేసేందుకు ఒప్పుకున్నాడట మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. అంటే 2027లో వార్ 3 కూడా చేయటం కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే టైటిల్ మాత్రం ఆల్ఫా వార్ మరి.